హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. మొన్న నేను భాగవతం వింటున్నప్పుడు సడన్గా ఇప్పుడు నేను చెవిలో పెట్టుకుంటే నాకు గుర్తొచ్చిందండి. చాగంటి గారి ప్రవచనాలు వింటుంటే భాగవతంలో నేను ప్రస్తుతం క్షీరసాగర మథనం అనే టాపిక్ వచ్చిందనమాట. మీకు తెలుసు కదా ఆ స్టోరీ. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని దేవాసురులు పాలకడలని చిలకడం, అందులో రకరకాల వస్తువులు వచ్చే ముందు ఫస్ట్ వచ్చింది హాలాహలం కదా. ఆ హాలాహలాన్ని నుంచి కాపాడమని చెప్పి విష్ణుమూర్తిని వేడగా వాళ్ళందరినీ శివుడి దగ్గరికి వెళ్ళమని చెప్తారనమాట. అప్పుడు కైలాసానికి పరిగెత్తుకెళ్ళిన వీళ్ళందరూ శివుడిని ప్రార్థించగా అప్పుడు శివుడు ఫస్ట్ పార్వతీదేవి పర్మిషన్ తీసుకుంటారనమాట. అంటే పార్వతి, చూడు మరి ఇలా అందరూ వచ్చారు, ఇలా విషయాన్ని స్వీకరించమంటున్నారు, మరి నువ్వేమంటావు? ఈ జగత్తుకి మాతాపితరులు మనమే కదా, వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత మన దగ్గరే కదా ఉంది, మరి నువ్వు ఏం చేయమంటావు అని అడుగుతారనమాట. సో దీని గురించి కూడా ఆయన ఏం చెప్పారంటే, ఈ రోజుల్లో భార్యాభర్తలు అసలు ఏం చెప్పరు కదండి. భర్త చాలామంది మంచిగా ఫ్రెండ్స్గా కూడా ఉంటారు, కొంతమంది అసలు భార్యకి అసలు ఏది చెప్పకూడదు, ఏది తెలియకూడదు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. కొంతమందికి అయితే ఆయన జీవితం అంతా ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ టైంలో ఎక్కడ ఉన్నారు, అసలు ఏ టైం ఏమీ తెలియదు అనమాట భర్తల గురించి. అలా కాకుండా ఏదైనా సరే భర్తకి తెలియకుండా ఏ పని చేసేవాడైనా భార్యకి ఏ పని అయినా తెలియకుండా చేసే భర్త ధూర్తుడు. అసలు తెలియకుండా చేస్తే గనక ఆయనకి ఎప్పటికీ కలిసి రాదు, వాళ్ళకి ఇంకెప్పటికీ సుఖ సంతోషాలు అనేవి ఆ భర్తకు ఉండవని అలా అని చెప్పారనమాట. అందులో అంటే ఆయన చెప్పలేదండి, వేదాల్లో ఉన్న వాక్యాన్ని ఆయన మనకి చెప్పారనమాట. అలా చెప్తూ అమ్మవారు తప్పకుండా, ఎందుకంటే అమ్మవారు చాలా ఈ జగత్తుని నడిపించే తల్లి అమ్మ కదా. సో ఆవిడ మంగళసూత్రం మీద ఆవిడకి అంతా కాన్ఫిడెన్స్, మీకు ఏం కాదు, కరెక్టే అండి, ఈ ప్రపంచాన్ని కాపాడాల్సింది మీరే కాబట్టి తీసుకోండి అని చెప్తుంది. సో ఈ మంగళసూత్రం, ఈ మంగళకరమైన వస్తువుల్ని చెప్పేటప్పుడు గాజులు, అత్యంత పవిత్రమైనది ఉప్పుకి అంత పవిత్రత ఉందని అవన్నీ చెప్తూ ఈ తాటంక యుగళీభూత తపనోడుప మండలాలు వస్తుంది కదండి లలితా సహస్రనామంలో, దాని గురించి కూడా చెప్పారనమాట. అమ్మవారు అసలు చక్కగా చెవిలో పెట్టుకొని ప్రపంచాన్నే ఇచ్చేసేలా ఉంటాయి కదా అమ్మవారి. ఇది జంబుకేశ్వరంలో కూడా అమ్మవారిని చూడాలంటే అసలు చెవులో పెద్ద చెవులో పెట్టుకొని అసలు ఆ విగ్రహం ముందుకు వెళ్తే అమ్మవారి ముందుకు అసలు రాబుద్ది కాదండి. అమ్మవారిని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. అమ్మవారి కర్ణాభరణాలే అక్కడ స్పెషల్ అట్రాక్షన్, చాలా అద్భుతంగా ఉంటారు. అమ్మవారి పెద్ద విగ్రహం, అమ్మవారిని మించి చక్కగా చెవులు అందంగా కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు కూడా కొంతమంది పెద్ద చెవులో పెట్టుకుంటారు, వాళ్ళు అందంగా ఉంటారు వాళ్ళు కూడాను. సో ఈ కర్ణాభరణాల గురించి చెప్తూ అనమాట, అస్సలు చెవులవి లేకుండా ఆడవాళ్ళు భర్తలకి కనిపించకూడదని చెప్పారనమాట. ఒకవేళ కనుక ఎప్పుడైనా తీసేయాల్సి వస్తే ఆ చెవులకి ఏమంటే మీరు కాసేపు నన్ను చూడొద్దు, నేను వేరే చెవులు ఏమన్నా పెట్టుకునేదాకా నేను మీకు కనపడను, కాసేపు మీరు నన్ను పలకరించకండి, ఎందుకంటే చెవులవి లేకుండా భర్త చూడకూడదు అని చెప్పి అప్పుడు ఏదన్నా పెట్టుకున్న తర్వాతే కనిపించాలట భర్తకి. ఒకవేళ కనుక చెవులవి కాసేపు తీసేయాల్సి వస్తే అక్కడ తాటంకాలంటే పూర్వక తాటాకు ఇది చెవులో ఏమీ లేనప్పుడు తాటాకు చిన్న ఈనైనా ఆ రంధ్రంలో పెట్టుకొని చెవులకి అప్పుడు హస్బెండ్కి కనిపించాలట తప్ప చెవులకి అసలు ఏమీ లేకుండా అసలు భర్తకి కనిపించకూడదని ఈ విషయం చెప్పారనమాట ఆయన. సో మరి నాకు తెలుస్తుంది కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నాను. అయినా ప్రస్తుత పరిస్థితులు బట్టి రోజులు మారిపోయాయి. ఇదివరకట్లాగా రాగానే అన్నీ విప్పేసి పక్కన పెట్టేసి ఇప్పుడు పిల్లలు కానివ్వండి, మన పిల్లలైనా మనం పరిసర కోడళ్ళు అయినా కూడా అవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే ఈరోజు ఎలా కుదురుతుందని అడుగుతున్నారు కదా. టైం బట్టి వాళ్ళ అనుకూలత బట్టి వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇవి కూడా అండి ఏజ్తో పాటు 20sలో ఉన్నట్టు 30sలో ఉంటారు, 40sలో ఉంటారు, 50sలో ఉంటారు. రాను ఆధ్యాత్మికత ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీకు మంచి అనిపించినప్పుడు కోడళ్ళకైనా కూతుళ్ళకైనా చెప్పండి, వదిలేయండి. మీరు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే ఉండకపోతే తప్పు, నా కూతురికి ఇలా నేర్పా, నా కోడలికి ఇలా చేయట్లేదు అనుకునే ప్రతి మహిళ చాలా బాధపడదు. ఎందుకంటే మనం అనుకున్నట్టు ఎదుటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు ఇలా ఇష్టం, నేను ఇలా రెడీ అవుతా, బయటకు వెళ్ళేటప్పుడు వేరేలా రెడీ అవుతా,
పూర్వకాలం వాళ్ళ పద్ధతులు మనకి తెలిసినవి వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ మదర్ ఇన్ లాగా మనం ఇలా చేస్తే మంచిదమ్మా, ఇలా చేస్తే నీకు మంచి చెప్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వింటూ ఉంటే ఏజ్తో పాటుగా ఆధ్యాత్మికతని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకి. 20sలో ఉన్న వాళ్ళు వేరే ఆలోచనలు, వాళ్ళ హార్మోనల్ దీన్ని బట్టి మాకు తెలీదా ఏంటి, ఇప్పుడు మల్లెపూలు పెట్టుకొని కాలేజీలకి ఆఫీసులకి ఉద్యోగాలకి వెళ్తే ఎలా కుదురుతుంది అంటారనమాట. సో దానికోసం మేము కూడా అంటే ఇంటర్మీడియట్లో నేను శ్రీకాకుళంలో చదువుకున్నాను అనమాట. అప్పుడు మా పెద్దమ్మ దగ్గర ఉన్నాను, మా మదర్ లేరనమాట. సో కాలేజీకి వెళ్ళినప్పుడు మల్లెపూలు పెట్టుకుని వచ్చేవాళ్ళండి కొంతమంది. బట్ అక్కడ లెక్చరర్స్ దాన్ని సీరియస్ తీసుకొని చిన్నవాళ్ళు అనమాట. లెక్చరర్స్ ఫ్రెషర్స్ కూడా కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కదా. సో వాళ్ళు ప్రిన్సిపల్కి చెప్పి వాళ్ళు చెప్పించారనమాట, మల్లెపూలు క్లాసులకు పెట్టుకొని రావద్దు. క్లాస్ అంతా ఇప్పుడు ఫ్రెష్ మల్లెపూలు వేరే, వాడిపోయిన మల్లెపూలు, డిఫరెంట్ స్మెల్స్ తోటి క్లాస్ అంతా డిస్టర్బ్ అయిపోయి మూడ్ అంతా డైవర్ట్ అయిపోయి మా పాఠాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారని చెప్పారు. సో అవాయిడ్ చేశారంట. బట్ ఈ రోజుల్లో స్కూళ్ళలో ఏ స్కూల్లో పూలు పెట్టుకుని రావడానికి ఎలా చేస్తున్నారు మీరు చెప్పండి? పూలు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, బొట్లు అయితే ఏదన్నా ఇప్పుడు మన హిందూ చిన్న బొట్లు అయితే పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా రాను మారుతున్నాయి కాబట్టి. బట్ ఇది మంచి విషయం అని కాబట్టి గృహిణులు కానివ్వండి మీకు కూడా ఉపయోగపడుతుందని నేనైతే మీకు చెప్తున్నాను. ఆయన అంత బాగా చెప్పారనమాట. ఆ జంబుకేశ్వరంలో అమ్మవారి చెవిలో మార్చడం కూడా అండి చాలా పెద్ద ప్రహసనం అనమాట. ఊరికి ఇలా తీసి ఏవేవో పెట్టి అలా కాదు, దాని గురించిన మీరు చరిత్ర విన్నారంటే అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంతటి మహాత్మ్యం ఉందన్నమాట చెవుల వాటికి కానివ్వండి, ఈ మంగళకరమైన వస్తువులు ఏవైనా సరే. ఒక విధంగా మైథలాజికల్గా ఇలా చూసినా కూడా మామూలుగా చూస్తే జనరల్గా ఏమీ లేకపోతే అసలు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏదో లేనట్టుగా అదొకలాగా ఉంటారు. అన్నీ పెట్టుకొని చక్కగా సంతోషంగా కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతున్నారనుకోండి, ఆడవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు చక్క అన్నీ పెట్టుకొని పూలు పెట్టుకొని సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు ప్రకృతి కూడా సంతోషించి చెప్పిన మాట విని టైంకి వర్షాలు టైంకి ఇవి కురుస్తాయని చెప్తారు. చిలుకూరు బాలాజీ వెళ్తే కూడా అమ్మ పూలు పెట్టుకోండి, అమ్మ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి అమ్మ, చక్కగా ఎప్పుడు కళకళలాడుతూ ఉండండి అమ్మ. ఆడవాళ్ళని చూసే ప్రకృతి చెప్పినట్టు వింటుంది. ఆడవాళ్ళని ఎలా ఉన్నారో వాళ్ళని చూసే వాళ్ళ కుటుంబం ఎలా ఉందో చెప్పచ్చు. ఇలా చెప్తూ ఉంటారనమాట. అంటే మొత్తం ఆడవాళ్ళల్లో ఉన్న శక్తి, ఆదిపరాశక్తి అంత గొప్పది కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ దీన్ని బట్టి మీరు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళని హ్యాపీగా ఖచ్చితంగా ఉంచాలి. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటే అన్నీ చేస్తారండి, ఎంత చేయగలుగుతారో వాళ్ళు. మరి వాళ్ళని మీరు హ్యాపీగా ఉంచకపోతే, వాళ్ళ మూడ్ బాగాలేకపోతే నేను ఎంత చేసినా ఒక నిర్లిప్తతకి లోనయ్యారంటే ఏ పనిలోనో ప్రాణం ఉండదు. వాళ్ళు ఏ పని చేసినా ఏదో రొటీన్గా చేయించుకున్నారంటే అది మీకు మంచిది కాదు. ఇల్లు కూడా ఎప్పుడు డల్గా ఉంటుంది. అందుకని సంతోషంగా ఉండేలా చూడండి. చక్కగా ఎప్పుడు అన్నీ పెట్టుకొని కడకళ్ళాడుతూ ఉండండి. సంతోషంగా అందరితో మాట్లాడుతూ గడుపుతూ మీకు తెలిసిన వేరే వాళ్ళకి చెప్తూ హ్యాపీగా ఉండండి. సో చాలా ఉన్నాయండి. నేను డే బై డే నాకు తెలిసినవి, తోచినవి కొన్ని చెప్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ విమెన్ FM. Thanks for watching. Bye bye.